అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విరించి ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియోలో చూస్తున్నది వేపకాయలు. జూన్ మాసంలో వస్తుంటాయి ఈ వేపకాయలు ఎక్కువగా. ఈ టైంలో మనకు వేప పండ్లు పండడం కూడా జరుగుతుంది. ఈ వేపకాయల చెట్టు నుండి రాళ్ళవి కలెక్ట్ చేసుకొని వాటిని నీడలో ఆరబెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ నీడలో ఆరబెట్టిన వాటిని ఒక 24 అవర్స్ వాటర్లో కనుక నానబెట్టినట్టయితే ఆ తొక్కను ఈజీగా తొలగించడానికి అవుతుందండి. తొక్కను తొలగించేసి ఆ గింజలను శుభ్రపరచుకొని ఎండబెట్టుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ నిల్వ చేసుకున్నటువంటి గింజను మన పంట పైన పిచికారీ చేసుకోవాలి వేప కషాయం అనుకున్నటువంటి టైంలో ఒక 150 నుంచి 200 గ్రాముల వరకు తీసుకొని మామూలుగా రుబ్బుకొని కొద్దిగా వాటర్ కలిపేసి రుబ్బుకోవడం, గ్రైండ్ చేయడం లేదా మిక్సీ పట్టడం కానీ చేసి దాన్ని ఒక 1 లీటర్ నుంచి 2 లీటర్ల నీటిలో సోక్ చేసి 24 గంటల తర్వాత దాన్ని ఫిల్టరేషన్ చేసుకొని ఒక ఎకరా పొలం పైన కానీ మిరప తోటలు కానీ పత్తి చేను కానీ ఎటువంటి పంటైనా సరే దాని మీద కనుక మనం ఏ పురుగు మందు కొట్టినా సరే దానిలో కలిపి హ్యాపీగా వాడుకోవచ్చు. అలా వాడుకున్నట్టయితే మీకు వేప నూనె ప్లేస్లో ఇది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే పురుగుల యొక్క గుడ్లు నాశనం అవుతాయి. అదేవిధంగా తెగుళ్ళను వ్యాపింపజేసే ఫంగల్ స్పోర్స్ అంటే తెగుళ్ళ విత్తనం ఏదైతే ఉందో దాన్ని కూడా అభివృద్ధి చెందకుండా చేయడం జరుగుతుంది. గింజల్లో ఉన్నటువంటి ఆయిల్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది మనం నీటిలో సోక్ చేసినప్పుడు ఆ వాటర్లోకి రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.